సో హాయ్ అండ్ అందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు యూనిక్ తెలుగు ట్రేడర్. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తుంది డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా. అంటే ఇది ఒక క్రిప్టో ట్రేడింగ్ ప్లాట్ఫామ్, ఓకేనా. సో దీంట్లో మనకి చాలా టైప్స్ ఉంటాయి. ఒకసారి మీకు చూడొచ్చు, ఇవన్నీ ఫీచర్స్. సో మీరు దేంట్లో కావాలంటే దాంట్లో చేసుకోవచ్చు. మోర్ దెన్ నాకు తెలిసి ఒక 60-70 ప్లేసే ఉన్నాయి దీంట్లో. సో మీరు ఒకసారి కౌంట్ చేసుకోండి, నాకైతే క్లియర్గా తెలియదు. సో వాచ్ లిస్ట్లో మనకి ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఫ్యూచర్స్లో కావాలంటే ఫ్యూచర్. దీంట్లో ఏ సెక్టారు ఎంత లెవరేజెస్ ఇస్తుందో కూడా క్లియర్గా మెన్షన్ చేస్తుంది. బీటీసీ యూఎస్డి బిట్కాయిన్ వచ్చి 200 టైమ్స్ లెవరేజెస్, ఈటీహెచ్ వచ్చి 100 టైమ్స్. సో అలాగా డిఫరెంట్ ఉన్నాయి. దీంట్లో గోల్డ్ గీల్డ్ అన్నీ ఉంటాయి. సో మీరు అన్నీ చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇక నేనేమంటున్నానంటే ప్రస్తుతానికి ఎక్కువ శాతం వాల్యూమ్స్ ఏ దాంట్లో ట్రేడ్ అవుతుందంటే ఇక్కడ మీరు మొత్తం చూడండి. ఇక్కడ మొత్తం చూస్తే మీకు క్లియర్ కట్గా తెలుస్తుంది. $243.84 మిలియన్. సో దీంట్లో ట్రేడ్ అవుతుంది. సో దానికే నేను ఎక్కువ ఇది ప్రిఫర్ చేస్తాను, ఓకేనా. ఇక్కడ పర్పెచువల్ అని ఒకటి ఉందా మీకు, మీరు ఒక పదం వినండి. బిట్కాయిన్ పర్పెచువల్ ఫ్యూచర్. ఇది అంటే పర్పెచువల్స్ ఏవైతే ఉంటాయో కామన్గా యాజ్ యూజువల్గా దానికి ఎక్స్పైరీ ఉండదు. సో మన ఇండియన్ మార్కెట్లో జస్ట్ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ పర్పెచువల్ అని ఉండదు. సో దానికి అసలు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా దట్ ఈస్ ద పాయింట్. సో ఇక్కడ చిన్న ఒకసారి స్క్రీన్ చూస్తే ఇది ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఎవరైనా కానీ అకౌంట్ ఓపెన్ చేసుకోకపోతే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఈ డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేయి. ఒకసారి దీని గురించి చూస్తే, సో వీఆర్ రిజిస్టర్డ్ విత్ ఎఫ్ఐయు అంటే ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్స్ అండి. సో ఇది మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది. కావాలంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. వాళ్ళ రిజిస్ట్రేషన్ నెంబర్తో సహా ఇక్కడ ఇచ్చారు. సో ఇంకొక డౌట్ కూడా ఉంటుంది, ఈ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా లీగలా కాదా అని. వాళ్ళు క్లియర్ కట్గా ఇక్కడ మెన్షన్ చేశారు. వీఆర్ రిజిస్టర్డ్ విత్ ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఆఫ్ ఇండియా 100%, ఓకేనా. సో మీరు తెలుసుకోవచ్చు. ఏది కావాలన్నా ఎవరిని బ్లైండ్గా నమ్మకండి. ఫస్ట్ ఏంటి అని తెలుసుకోండి. ఈ విషయం గురించి అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, ఫండ్స్ ఎలా యాడ్ చేయాలి, ప్రతిదీ పిన్ టు పిన్ కేవైసీ ఎలా చేసుకోవాలి. సో ప్రతిదీ నేను ఒక వీడియో చేశాను, యూట్యూబ్లో ఉంది. సో ఒకసారి చెక్ చేయండి. లేకపోతే సో నేను ఇక్కడ కామెంట్ బాక్స్లో కూడా నేను దాని లింక్ మెన్షన్ చేస్తాను, ఒకసారి చూడండి. సో దాని ఇంటర్ఫేస్ ఇలా ఉంటుందండి. సో ఫ్యూచర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే ఆర్డర్స్ ఎలా ప్లేస్ చేయాలి. సో ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. మీరు ఒకసారి చూస్తే ఇంటర్ఫేస్ క్లియర్ కట్గా ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీరు ఏం చేయాలంటే, మీకు మెయిన్ వచ్చిన ప్రాబ్లం ఎక్కడ అంటే ఇక్కడ, అవునా, ఇదే కదా మీరు చేస్తున్నది, ఇదే కదా మీరు ప్రతిదీ చెక్ చేసుకునేది ఇక్కడ. సో బై లాంగ్ ఈ రెండు సేమ్ మీనింగేనండి. బై అన్నా లాంగ్ అన్నా సేమ్ మీనింగే. మళ్ళీ దాని గురించి కన్ఫ్యూజన్ అవుద్ది. ఎవరైనా అడిగితే బై లాంగ్ చేశాను అని కనొద్దండి. అయితే బై అన్న చేశామని చెప్పండి, అయితే లాంగ్ అన్న చేశామని చెప్పండి. లాంగ్ షార్ట్ అంటే మీకు ఒక క్లారిటీ కోసం నేను ఇక్కడ మీకు చూడొచ్చు. సో లాంగ్ పొజిషన్, షార్ట్ పొజిషన్. లాంగ్ పొజిషన్ అంటే మనం బయింగ్ సైడే చూస్తాం ఇట్లా, రైట్, కామన్గా. అలాగే షార్ట్ పొజిషన్ అంటే డౌన్ సైడ్. షార్ట్ పొజిషన్ అంటే చూడొచ్చు గ్రీన్ డౌన్ సైడ్ ఉంటుంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనికి కూడా అదొక పేరు, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను స్క్రీన్ మీద అన్ని తీసేస్తున్నాను. సో ఒకవేళ నాకు ఈ చార్ట్ పెద్దగా కావాలి అనుకుంటే పాపప్ చేయొచ్చు. ఆ చార్ట్ ఆప్షన్ ఇది ఇక్కడ ఉందండి, ఇది చూడండి, ఇది ఒక బటన్ ఉందా. సో దీన్ని ఎక్స్టెండ్ చేస్తే స్క్రీన్ నిండుకు చార్ట్ వస్తుంది. ఇట్లా దీని మీద క్లిక్ చేస్తే ఇదిగోండి చార్ట్ మీకు స్క్రీన్ నిండుకు వస్తుంది. సో ఇలా చూసుకోవచ్చు, ఓకేనా. సో ప్రస్తుతానికి ఆర్డర్స్ ఎలా ప్లేస్ చేయాలంటే, ఇప్పుడు ప్రస్తుతానికి నేను అనుకుంటున్నాను నా ఎంట్రీ ప్రైస్ ఏంటి. సో ఎంట్రీ ప్రైస్ గురించి పక్కన పెడితే ఫస్ట్ ఇక్కడ మనం మాట్లాడదాం. ఇక్కడ మనకి బీటీసీ, యూఎస్డి కాంట్రాక్ట్స్ అని ఉంటాయి. సో ఇక్కడ మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి, మొత్తం 3 టైప్స్ ఉన్నాయి. బీటీసీ, యూఎస్డి, కాంట్రాక్ట్స్. సో అందరూ మ్యాక్సిమం కాంట్రాక్ట్సే వాడుతున్నారు కాబట్టి మీరు కూడా కాంట్రాక్ట్స్ వాడండి. సో ఒక 100 కాంట్రాక్ట్స్ ఇక్కడ చూడండి, 100 కాంట్రాక్ట్స్ ఈక్వల్స్ టు 0.100 బీటీసీ. అంటే 1000 కాంట్రాక్ట్స్ ఈక్వల్స్ టు 1 బీటీసీ అనమాట. 1 బీటీసీ అంటే ఏంది మీకు తెలుసు కదా, 57,186 వచ్చి బీటీసీ ప్రస్తుతం రన్నింగ్. ఈ బీటీసీ మనం కొనాలంటే సో మినిమం 1000 కాంట్రాక్ట్స్ వేస్తే అక్కడ మనకి 1 బీటీఎస్ వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు క్లియర్ కట్గా స్క్రీన్ మీద, ఇక్కడ 1 బీటీసీ, ఓకేనా, 1 బీటీసీ. సో దీనితో పాటు మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చాడనమాట, ఏది, లెవరేజెస్. ఇప్పుడు చూడండి, నేను ఒక బీటీసీ కొనాలి అంటే నా దగ్గర ఉన్న 75,000 రూపాయలు సరిపోదు. సరిపోదు. మళ్ళీ ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, సో నేను ఒక లెవరేజెస్ నా దగ్గర ఉన్న 75,000ని ఇంటూ 50 సార్లు చేస్తే సెట్ అవుతుందా లేదు చూద్దాం. అయినా సెట్ అవ్వలేదు. నా దగ్గర ఉన్న ఫండ్ని 100 సార్లు చేస్తే అప్పుడు సెట్ అవుతుంది. 100 సార్లు చేస్తే ఎందుకు సెట్ అవుతుందంటే, నా దగ్గర ఉన్న 75,000 ఇంటూ 100 అంటే ఆల్మోస్ట్ మీరు చూడొచ్చు
ఓకేనా. ఇప్పుడు మనం బీటీసీ క్యాల్కులేషన్ చేసి, సో నేను మామూలుగా మీకు ప్రిఫర్ చేసేది 25 టైమ్స్కి మించి ఎక్కువ యూజ్ చేయకండి. 25 టైమ్స్కి మించి ఎక్కువ యూజ్ చేయకండి. దానికి ఎంత కావాలంటే అంత వాడుకోవండి. ఓకేనా. ఇక నేను 100 కాంట్రాక్ట్స్ కామన్గా యూజ్ చేస్తూ ఉంటాను. మామూలుగా నేను 100 కాంట్రాక్ట్స్ కామన్గా యూజ్ చేస్తుంటాను. సో దీంట్లో లిమిట్ ప్రైజు, మార్కెట్ ప్రైజు, స్టాప్ లాస్ లిమిట్లో చాలా రకాలు ఉంటాయి. సో ఇవి దీంట్లో ఉన్న ఆప్షన్స్. నేను మ్యాక్సిమం స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ని యూజ్ చేస్తానండి. స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ని ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రెండింటిని నేను యూఎస్డే పెట్టుకుంటాను. బెస్ట్ ఆఫరు మార్క్ ప్రైజ్ ఒక 5 రూపీస్ డిఫరెన్స్ పెట్టుకోండి, 5-10 రూపీస్ డిఫరెన్స్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నాకు బయింగ్ ప్రెజర్ కనిపిస్తుంది అనుకుంటా. సో సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది అనుకుంటున్నా. సో నేను ఫస్ట్ సెల్లింగ్ చేయాలనుకుంటున్నా, సెల్లింగ్ చేస్తాను. ఓకేనా. సెల్లింగ్ చేయాలని అనుకుంటున్నా కాబట్టి సెల్లింగ్ చేస్తున్నా. సో బయింగ్ చేద్దాం, సెల్లింగ్ చేద్దాం, బయింగ్ చేద్దాం, సెల్లింగ్ చేద్దాం అనేది బేస్డ్ ఆన్ స్ట్రాటజీ ఉంటుంది. ఇక్కడ నేను చేస్తున్నానని చెప్పి మీరు కంటిన్యూగా డైలీ బయింగ్ చేయో సెల్లింగ్ చేయొద్దండి. ఐఎమ్ నాట్ ద రెస్పాన్సిబుల్ పర్సన్. ఓకేనా. సో ఇక్కడ నేను షార్ట్ చేయాలనుకుంటున్నాను. ఒకసారి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఈ ప్రైజ్ ఎంత ఉంది? ఇక్కడ ప్రైజు 57202. ఓకేనా. నేను దాన్ని ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి, 57202. సో దీనికి కొంచెం ఒక 10 రూపాయలు ఎక్కువ పెడతాను. ఓకేనా. 57209 అనుకుందాం. ఓకేనా. నేను ఒక 100 కాంట్రాక్ట్స్ నేను వాడతానండి కామన్గా. ఓకేనా. 100 కాంట్రాక్ట్స్. సో నేను ఒక 150 కాంట్రాక్ట్స్ అనుకుందాం. ఓకేనా. 150 మన ఇష్టం కాంట్రాక్ట్స్, మీ దగ్గర ఉన్న ఫండ్ని బట్టి. ఒక్కసారి సెల్ అని కొడతాను, ఇమ్మీడియట్ సెల్ అవ్వదు. ఇక్కడ చూడండి, యువర్ ఆర్డర్ 150 కాంట్రాక్ట్ బీటీసీ కుడ్ నాట్ బి ప్లేస్డ్, ప్లీజ్ అప్డేట్ ద ట్రిగ్గర్ ప్రైజ్ అండ్ ట్రై అగైన్. సో ఎందుకు ఇక్కడ ట్రిగ్గర్ ప్రైజ్ మనము ఎక్కువ పెట్టాము, తక్కువ పెట్టామని అడుగుతుంది. ఒక్కసారి 200 పెడదాం. ఓకేనా. సెల్ అప్డేట్ ద ట్రిగ్గర్ ప్రైజ్. ఓకే. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే ప్రైజ్ నియర్ బై ఉంది కాబట్టి, ఈ పాయింట్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే ప్రైజ్ మార్కెట్ ప్రైజ్ ఏదైతే రన్ అవుతుందో ఆ ప్రైజ్కి మనం పెడుతున్న ప్రైజ్ చాలా దగ్గర ఉంది కాబట్టి దెర్ ఈజ్ ఎ ఛాన్స్ టు ట్రిగ్గర్ ఇమ్మీడియట్లీ. అంటే ఇమ్మీడియట్గా ట్రిగ్గర్ అయ్యే ఛాన్స్ ఉందని వాళ్ళు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తున్నారు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే లిమిట్ ఆర్డర్కి వెళ్ళాలి. లిమిట్ ఆర్డర్కి వెళ్ళి మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఎక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ 57202 రైట్, 100 కాంట్రాక్ట్స్. ఇప్పుడు మనకి కన్ఫర్మేషన్. సో కన్ఫర్మేషన్ అడిగిందంటే మీరు ఎంటర్ చేసిన ప్రైజెస్ పర్ఫెక్ట్ అని ఇక్కడ మీరు మొత్తం చెక్ చేసుకోవాలి 1-2 సార్లు. ఏంది మీరు వాడుతున్న సైజ్ వచ్చి 100 కాంట్రాక్ట్స్. సో లిక్విడేషన్ ప్రైస్ వచ్చి మనం ప్లేస్ చేస్తూ ప్రస్తుతానికి రన్నింగ్లో ఉన్న ప్రైస్కి లిక్విడేషన్ ప్రైస్కి క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ మార్జిన్ బెనిఫిట్ మనము $228 మనది యూజ్ చేసాము. మన దగ్గర ఉన్న అమౌంట్ని $228 యూజ్ చేసాం. అట్ ద రేట్ ఆఫ్ 25 టైమ్స్ మనం మార్కెట్ యొక్క మార్జిన్ తీసుకొని ఎప్పుడైతే డాలర్స్ ఈ ట్రేడ్లో $228 లాస్ట్లోకి వెళ్తుందో ఆటోమేటిక్గా ఎగ్జిట్ అయిపోతుంది. మీరు వాడుతున్న ఫండ్ $228 మాత్రమే. ఎప్పుడైతే 228 దాటి ₹1 కూడా ఉండదు, ఆటోమేటిక్గా ఎగ్జిట్ అయిపోతుంది. సో ఆ పాయింట్ మీరు నోట్ చేసుకోవాలి. ఓకేనా. సో మళ్ళీ అరే మనం మార్జిన్ యూజ్ చేస్తున్నామని చెప్పి లాస్ట్కి వెళ్తే హ్యూజ్ లాస్ట్లోకి వెళ్తామేమో అని కాదు, అలాంటి ఆప్షన్ ఇక్కడ ఉండదు. సో బై ఆర్డర్ నేను ట్రిగ్గర్ చేశా. కనిపిస్తుంది ఇప్పుడు మీకు. మీరు ఒకసారి పెద్ద స్క్రీన్లో చూడొచ్చు, పెద్ద స్క్రీన్లో ఒకసారి చూడొచ్చు. నేను షార్ట్ చేశాను కదా, నేను 1 మినిట్ టైం ఫ్రేమ్లో పెట్టి మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇదిగోండి లిమిట్ ఆర్డర్. ఎప్పుడైతే మనకి అలాంటి ఆప్షన్ దగ్గర ఉన్నప్పుడు ట్రిగ్గర్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పారో అప్పుడు మనం ప్లేస్ చేయాలి. ఇప్పుడు మీకు ఇంకొక ఆప్షను. సో అలా ట్రిగ్గర్ అయింది కదా, ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే ఇప్పుడు టార్గెట్ ఎలా ప్లేస్ చేయాలి, స్టాప్ లాస్ ఎలా ప్లేస్ చేయాలంటే ఇది ఇంటర్ఫేస్ కదా, ఇంటర్ఫేస్లో కొంచెం స్క్రోల్ డౌన్ చేయాలి, కొంచెం స్క్రోల్ డౌన్ చేయాలి. వన్స్ స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి పొజిషన్స్లోకి వెళితే ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి, టీపీఎస్ఎల్ అని క్లియర్ కట్గా కనిపిస్తుంది. టీపీఎస్ఎల్, టీపీ అంటే టార్గెట్ ప్రైజ్, ఎస్ఎల్ అంటే స్టాప్ లాస్ ప్రైజ్. క్లియర్గా వినండి, టార్గెట్ స్టాప్ లాస్ మీరు ఇక్కడే పెట్టుకోవచ్చు. మీకు ప్రాఫిట్ అండ్ లాస్ ఇక్కడ చూపిస్తుంది, మీ ఓవరాల్ ప్రాఫిట్ అండ్ లాస్ ఇక్కడ చూపిస్తుంది, మీరు చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ టీపీఎస్ఎల్ మీద యాడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తాను. సింపుల్గా ఇక్కడ మీకు ఇప్పుడు 2 ఆప్షన్లే ఉంటాయి. ఒకటి ఎక్కడ ప్రాఫిట్ తీసుకోవాలనుకుంటున్నారు, ఎంత లాస్ ఇవ్వాలి అనుకుంటున్నారు అనేది. ఇప్పుడు ఎక్కడ ప్రాఫిట్ తీసుకుంటే ఎన్ని డాలర్లు వస్తాయో మీరు జస్ట్ ప్రైజ్. ఇప్పుడు నేను కొన్నది ఎక్కడ ఎంట్రీ ప్రైజ్ ఇక్కడ చూడండి, మీకు ఇక్కడే ఉంటుంది ఎంట్రీ ప్రైజ్ 57202. నేను ఎంట్రీ తీసుకున్నా, షార్ట్ చేసిన అంటే కిందికి పడుతుంది అని చేశా. నేను ఒక 500 పాయింట్లు అనుకోండి, ఎంత అవుతుంది 56700. ఒక 500 పాయింట్లు నేను క్యాప్చర్ చేయాలి అనుకుంటున్నా. 56700 ఇదిగోండి $50.
ఇక్కడ మీకు వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు, నువ్వు ఈ ప్రైస్కి ఒకవేళ ఎగ్జిట్ అవుతే నీకు $50 వస్తాయి. ఇప్పుడు స్టాప్ లాస్ అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ స్టాప్ లాస్ చూడండి, నేను 57,200 కదా, 57 అన్నా అనుకోండి, సారీ ఇక్కడ చూడండి 57,500 అన్నా అనుకోండి, స్టాప్ లాస్ పైకి పెట్టుకుంటాం కదా. ఒకవేళ 57,500 నువ్వు కానీ స్టాప్ లాస్ పెట్టుకుంటే నీకు $29.8 నష్టం జరుగుతుంది అని క్లియర్ కట్గా వాడు మెన్షన్ చేస్తాడు. ఇప్పుడు 2 పెట్టుకోవాలా, 1 పెట్టుకోవాలా? నేను ఇప్పుడు చూపిస్తా చూడండి, నేను స్టాప్ లాస్ పెట్టుకోదలుచుకోలేదు, నేను టార్గెటే పెట్టాలనుకుందాం అనుకోండి. సో జస్ట్ టార్గెట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత మళ్ళీ అది ఏది సార్ మాకు కనిపిస్తుందా అంటే ఒకసారి మీరు చూడొచ్చు స్క్రీన్ మీద, ఇదిగోండి, ఓకేనా? స్క్రీన్ మీద మీకు కనిపిస్తుందా? అందరికీ ఐ థింక్ విజిబుల్ అనుకుంటా, క్లియర్ కట్గా ఇక్కడ చూడండి, స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఎప్పుడైతే ట్రైలింగ్ ఎలా చేయాలి రాజా, ఇప్పుడు నేను ట్రైలింగ్ ఎలా చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకోసం ఒక స్టాప్ లాస్, ఇప్పుడు చూడండి ఇది టార్గెట్ కదా, మనం ట్రైలింగ్ కిందికి చేసుకుంటూ వస్తాం కదా, ఒకసారి మీకు చూపిస్తా చూడండి. ఒకసారి ఇక్కడ నేను స్టాప్ లాస్ కూడా మెన్షన్ చేస్తాను, మళ్ళీ ఆప్షన్ ఉంటుంది, ఎడిట్ అనే ఆప్షన్ తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక 57,900 అనుకుంటా రాజా, నేను ఒక $70 లాస్ అనుకుంటున్నా, మాడిఫై చేశాను. ఒకసారి మీకు అక్కడ డాల్ ఉంటుంది చూడండి, జస్ట్ సింపుల్గా దీని మీద మౌస్ పెట్టి ఇట్లా స్క్రోల్ చేయడమే. ప్రైజ్ వెనకల ఇట్లా ట్రైల్ చేసుకుంటూ పోతే అప్డేట్ అయిపోతుంది. అదే ప్రైజ్ వెనకల ఇట్లా పోతే అప్డేట్ అవుతుంది. ఆర్ గెటింగ్ మై పాయింట్? అప్డేట్ సార్ నాకు అప్డేట్ చేసే కూడా రాలేదు, ఎగ్జాక్ట్ ఫిగర్ కావాలి అనుకుంటున్నానంటే సో మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ మాడిఫై ఆప్షన్ ఉంటుంది కదా, ఇక్కడ మీరు టైప్ చేసుకోవచ్చు. ట్రైలింగ్ కూడా టక ట్రైలింగ్ మీరు మాడిఫై చేసుకోవచ్చు. ఇదొక ఆప్షన్ అండి. సో ఇది ఇలా ఎగ్జిక్యూషన్ చేయాలి. ఎంట్రీ ఎస్ఎల్ టార్గెట్ అట్ ఎ టైం ప్లేస్ చేసుకోవచ్చు. సో ఈ పర్ఫార్మెన్స్ మంచిగా ఉంది. ఒకసారి యూటిలిటీ యొక్క పర్ఫార్మెన్స్ కూడా మీరు చూడొచ్చు. నా ప్రాఫిట్ అండ్ లాస్ కూడా మీకు చూపిస్తాను. సో ఏదైతే యూటిలిటీలో మేము చేసి చూపిస్తున్నాము, ఇక్కడ చూడొచ్చు మోర్ దెన్ 85% అక్యురసీతో మనం వెళ్తున్నాము, మార్కెట్లో మంచి ప్రాఫిట్స్లో వెళ్తున్నాము. సో ఇక్కడ మీకు యూఎస్డి అంటే యూఎస్డి పెట్టుకోండి, క్యాలిక్యులేషన్ ఐఎన్ఆర్ అంటే ఐఎన్ఆర్ పెట్టుకోండి. సో అమౌంట్ కన్వర్జేషన్ మొత్తం ఈ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వాళ్ళు చూసుకుంటారు. మీరు మళ్ళీ సపరేట్గా దాన్ని డాలర్ నుంచి కరెన్సీ ఇండియన్ కరెన్సీ నుంచి డాలర్స్కి కన్వర్ట్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా కన్వర్షన్ అయిపోతుంది. సో ఒకసారి మీరు లాస్ట్ 30 days రిపోర్ట్ ఒకసారి మీరు చూస్తే నేను 20,000 డిపాజిట్ చేసేసి ఇప్పుడు నా క్యాపిటల్ వచ్చి 75,000 ఉంది. దీంట్లో సమ్ ఫండ్స్ కూడా యాడ్ అయ్యాయి. సో ప్లస్ ఇక్కడ చూడొచ్చు మనం విత్డ్రా కూడా పెట్టాం, 1,000, 3,000, 17,000, 5,000, ఆల్మోస్ట్ 25,000 విత్డ్రా పెట్టాం. సో ఇలాగ డైలీ లైవ్లో మినిమం 500 పాయింట్స్ క్యాప్చర్ చేస్తున్నాం. ఎవరైనా అకౌంట్ లేకపోతే అకౌంట్ ఓపెన్ చేసుకోండి, దీని ద్వారా ఓపెన్ చేసుకొని ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇవి కాకోకుండా మొబైల్ వర్షన్ ఉంటుంది. మొబైల్ వర్షన్ ఎలా చేయాలి అనేది కూడా నేను మీకు నేర్పిస్తాను. మొబైల్ వర్షన్ కూడా ఎలా చేయాలి అనేది నేను మొబైల్లో తీసి చూపిస్తాను. సో ఆ తర్వాత ఇక్కడ మీకు ఇంక ఈ ఆప్షన్ అన్నీ స్టాప్ లాస్ మార్కెట్, ట్రైలింగ్ స్టాప్ లాస్, టేక్ ప్రాఫిట్, ఇవన్నీ నాకు తెలిసి అంతగా డెప్త్గా పోయి మీరు కన్ఫ్యూజన్ అయ్యి మీరు అనవసరమైన ఛార్జెస్ పెంచుకోవద్దు. ఓకేనా? సో ఇక్కడ మీకు రావాల్సింది క్లారిటీ ఏంటంటే ఫీజులు. ఇక్కడ మీకు ఫీజు అని ఒక ఆప్షన్ ఉంటుంది, క్లియర్ కట్గా ఫీజు అని ఒక ఆప్షన్, దాని మీద క్లిక్ చేయండి. మీకు ఒకసారి వాళ్ళు చూపిస్తారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేకర్ అంటే ఎవరంటే లిమిట్ ఆర్డర్లో ప్లేస్ చేస్తే మేకర్ అంటారు. టేకర్ అంటే డైరెక్ట్ మార్కెట్ ఆర్డర్కి తీసుకునేవాడిని టేకర్ అంటారు. ఓకేనా? అయితే అది ఎటువైపు అయినా కానీ లిమిట్ ఆర్డర్లో ప్లేస్ చేస్తే 0.02% మీకు ఛార్జెస్ పడతాయి. లేదు డైరెక్ట్ మార్కెట్ ఆర్డర్కి తీసుకుంటే 0.05% పడతాయి. సార్ ఈ పర్సెంటేజ్ రూపంలో నాకు గోల్ ఏంది, నాకు క్లారిటీ కావాలంటే ఒకసారి మీరు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా మీద ఇక్కడ క్లిక్ చేస్తే, ఇక్కడ మీకు డెల్టా ఎక్స్చేంజ్ మీద క్లిక్ చేస్తే మీరు డౌన్ సైడ్ స్క్రోల్ చేయండి, ఇక్కడ ట్రేడింగ్ ఫీజెస్ అని ఉంటాయి, దాని మీద క్లిక్ చేయండి. వాళ్ళు క్లియర్ కట్గా మనకి మెన్షన్ చేశారు ఏమని, ఫ్యూచర్స్కి 0.5, టేకర్కి మార్కెట్ ఆర్డర్ తీసుకున్న 0.05% పడుతుంది. ట్రేడింగ్ ఫీజు అంటే లిమిట్ ఆర్డర్లో తీసుకున్న మేకర్కి 0.2%. ఇది ఒకసారి నా క్యాలిక్యులేషన్లో చెప్పాలంటే నేను రఫ్ ఫిగర్ చెప్తాను, ఒకసారి చూడండి. నేను ఇప్పుడు ప్రస్తుతానికి 2 మేకర్ని కాబట్టి నాకు 0.2% పడుతుంది. ఓకేనా? నేను 65,000 రూపాయలు కొన్నాను, 70,000 రూపాయలకి అమ్మాను అనుకుందాం. ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంది, 5,000 రూపాయలు నా ప్రాఫిట్, $5,000 నా ప్రాఫిట్. ఇక్కడ క్యాలిక్యులేషన్ చేయండి, వాల్యూ టోటల్ వాల్యూ అండి ఇది. ఒకసారి మీకు క్యాలిక్యులేటర్ ఆన్ చేస్తాను, మీ స్క్రీన్ మీద చూడండి.
ఒకసారి చూడండి. సో 65,000 ప్లస్ 70,000 ఈక్వల్స్ టు $1,35,000. ఓకే, డాలర్స్ క్లియర్ కట్టుకుందా. ఇప్పుడు ట్రేడింగ్ ఫీ 27 ఎలా వచ్చింది? ట్రేడింగ్ ఫీ 27 ఎలా వచ్చింది? ఇప్పుడు మన ఇద్దరు మేకరే కదా. సో ఇప్పుడు ఇద్దరు మనము మేకరే. సో ఇంటూ 0. ఎంత పర్సెంటేజ్ వస్తుంది సార్? 0.2%. అర్థమైందా? $27. సో నేను ఇక్కడ మన రూపీస్లో ఉన్నాయి, దీని మీద $27 పెట్టుకోవాలి. ఓకేనా, $27. ఇక్కడ మీరు ఇక్కడ క్లిక్ చేసేటప్పుడు పర్సెంటేజ్ క్లిక్ చేస్తే మనం 0.02% చేసుకోవాలి. సో $27 వస్తుంది. మళ్ళీ $27. మళ్ళీ ఇదేంది? టోటల్ ఫీజు ఇంక్లూడింగ్ జిఎస్టీ అంటే 18% జిఎస్టీ పడుతుంది కదా. 18% జిఎస్టీ పడుతుంది కదా. సో 18% జిఎస్టీతో కలుపుకుంటే $31.86 అవుతుంది. ఓకేనా, $31.86 అవుతుంది. సో ఇది ఛార్జెస్, ఇది విత్ జిఎస్టీ కలుపుకొని. ఇప్పుడు 31.86ని మీకు వచ్చిన ప్రాఫిట్లో నుండి తీసేస్తారు, ఓవరాల్ ఇన్కమ్లో నుంచి కాదు. $5,000 కదా నీకు వచ్చిన ప్రాఫిట్. ఈ $5,000 నుంచి మైనస్ 31.86 తీసేస్తే వచ్చేదే నీ ప్రాఫిట్. నెట్ ప్రాఫిట్ ఆన్ లాస్, నెట్ ప్రాఫిట్. మీకు రఫ్ ఫిగర్ చెప్పాను సార్, మాకు ఇంకా క్లారిటీ కావాలంటే ఫ్యూచర్స్కి ఓ రకంగా, ఆప్షన్స్కి ఓ రకంగా ఉందంటే వాళ్ళు క్యాలిక్యులేషన్స్ ఇక్కడ 2-3 మెన్షన్ చేశారు, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇది కాకుండా మీకు ఏం డౌట్స్ ఉన్నా నన్ను అడగండి. సో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, క్లియర్ కట్గా చెప్తాను. సో ఏదైనా కానీ స్టాక్ మార్కెట్లో ఉండాలి, గెలవాలి అనుకుంటే సో నాలెడ్జ్తోనే గెలుస్తారు, నాలెడ్జ్తోనే అవుతుంది. డైలీ 500 నుంచి 1000 పాయింట్లు ఈజీగా సంపాదించుకోవచ్చు. ఇప్పుడు చూడండి, $9, $10 అనుకుందాం, $800. $10 అంటే నథింగ్ బట్ $850 ఆడుతూ పాడుతూ వచ్చేసినాయి. ఒక $5,000 క్యాపిటల్ ఉన్నా కూడా మీరు చేసుకోవచ్చు. సో నేను ఒక స్ట్రాంగ్గా ఒక సజెషన్ అయితే ఇవ్వగలుగుతాను. ఈ ఎంత పడితే అంత 200 టైమ్స్ ఇస్తున్నాడు కదా అని చెప్పి యూజ్ చేసుకుంటే పప్పులో కాలేసిన వాళ్ళు అవుతారు. సో దయచేసి వాళ్ళు ఎంత ఇస్తుంటే అంతే కాదు, మనకి ఎంత కావాలో అంత యూజ్ చేసుకొని మనం ట్రేడింగ్ చేయాలి. సో దిస్ ఈజ్ ద పాయింట్. సో ఇది ఇక్కడ మీరు ఇంకా ఎలా ఎంట్రీ తీసుకోవాలి, ఇది సేమ్ సిచ్యువేషనే. నేను షార్ట్ చూపించాను కదా, లాంగ్ కూడా తీసుకోండి, బై తీసుకోండి. సో బై అన్నా లాంగ్ అన్నా సేమే, సెల్ అన్నా షార్ట్ అన్నా సేమే. ఓకేనా, ఈ 2 పాయింట్లు ఒకసారి మీరు నోట్ చేసుకోవాలి, అంతకుమించిన విషయం ఏమీ లేదు. సో ఇప్పుడు చూడండి, ఒకవేళ నేను ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టాలి అనుకుంటున్నాను సార్ నాకు ఒకసారి ట్రైలింగ్ స్టాప్ లాస్ చూపించండి అని అనుకుంటే, ఒకవేళ ప్రాఫిట్లో ట్రైలింగ్ స్టాప్ లాస్ చూపించండి అనుకుంటే, సో నేను ఫస్ట్ ఏం చేస్తానంటే వెళ్ళి నేను ఒక స్టాప్ లాస్ని ఫిక్స్ చేసుకొని, ఇప్పుడు నేను స్టాప్ లాస్ ఇక్కడ ఒక 57,500 నేను స్టాప్ లాస్ అనుకుంటే జస్ట్ నార్మల్గా అప్డేట్ చేస్తున్నాను. అప్డేట్ చేసి ఇక్కడ చూడండి, ఇక్కడున్న స్టాప్ లాస్ని తీసుకొని వచ్చి ఇక్కడ స్క్రోల్ చేసి నేను ఇలాగా ట్రైల్ చేసుకో. ఇప్పుడు కాస్ట్ టు కాస్ట్ చేయాలనుకుంటున్నా, కాస్ట్ టు కాస్ట్ చేసిన. సో అలాగా ట్రైలింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, ఇలాగా ట్రైలింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇప్పుడు నీకు వచ్చిన ప్రాఫిట్ అన్న ఒకవేళ నీకు క్యాలిక్యులేషన్లో కన్ఫ్యూజన్ ఉంటే, సార్ నేను ఇక్కడ లాక్ చేస్తే నాకు ఎంత ప్రాఫిట్ వస్తుందంటే మీరు ఒక్కసారి కిందికి వెళ్ళి ఈ ఇంటూ మార్క్ మీద క్లిక్ చేస్తే $0.83 మీకు ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయినా మీకు అది హిట్ అవుతుంది. అర్థమైందా? అలా ఉంటుంది క్యాలిక్యులేషన్. మీకు డౌట్ ఉంటే ఈ ఇంటూ మార్క్ మీద కొడితే ఎంత ప్రాఫిట్ ఎంత లాస్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా రాజా? సో ఇలాగా మీరు దీన్ని జస్ట్ ట్రైలింగ్. ఇప్పుడు చూడండి, నేను దీన్ని ఎన్నికలో పెట్టాలనుకుంటున్నా, ఎన్నికలో పెట్టేశా. ఇప్పుడు నాకు ఎంత ప్రాఫిట్ అండ్ లాస్ ఉందో చూసుకోవాలా. నేను పెద్ద చదువుకోలేదు, నేను మ్యాథ్స్ స్టూడెంట్ కాదు. $8 లాక్డ్, $8 లాక్ అయిపోయాయి. ఇంకా నాకు ఎన్నిక వచ్చి కొట్టినా కూడా నాకు నష్టం జరగదు, $8 పక్కా వస్తుంది నాకు. అలాగా ట్రయల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అలా కాకుండా ఒకవేళ టార్గెట్ దగ్గరలో వచ్చిందనుకోండి, దీన్ని ఎందుకు డైరెక్ట్ ఎగ్జిట్ కొడతారు? దీన్ని ఇట్లా కిందికి స్క్రోల్ చేసుకొని అప్డేట్ చేసుకొని దీన్ని స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి. ఒక్కసారి మీరు దీన్ని అప్డేట్ చేసిన తర్వాత ఒక్కసారి చార్ట్ రిఫ్రెష్ అవుతుంది. సో ఇదేనండి, ఇంకెక్కువ డెప్త్గా చెప్తే బోర్ కొడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. ఛానల్ని ఎంకరేజ్ చేయాలనుకున్న వాళ్ళు 10 మందికి షేర్ చేసి 10 మందికి ఉపయోగపడే కంటెంట్ ఫ్రీ ఆఫ్ నాలెడ్జ్లో చేస్తున్నాము. ప్రీమియం కంటెంట్ కూడా ఫ్రీగానే ఇస్తున్నాం. కావాలంటే దాని గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ మీకు కనిపిస్తున్న నెంబర్ ఏదైతే స్క్రోల్ అవుతుందో ఈ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.